ఈ వీడియోలో పుష్ప 2 ట్రైలర్ బాగుందా లేకపోతే దేవర మూవీ ట్రైలర్ బాగుందో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. జెన్యూన్ కామెంట్ అయితే చేయండి, మీకు ఏ ట్రైలర్ బాగా అనిపించిందో. లేట్ చేయకుండా వీడియోలో అయితే వెళ్ళిపోద్దాం. దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ లైక్ కొట్టండి. లేట్ చేయకుండా వీడియోలో అయితే వెళ్ళిపోద్దాం. ఫస్ట్ వచ్చింది దేవర మూవీ ట్రైలర్. ఈ ట్రైలర్ ఎలా అనిపించింది అంటే, నాకు జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే, మీకు ఎలా అనిపించింది? పుష్ప కన్నా తోపు అనిపించిందా లేదా కామెంట్ చేయండి. ముందే అన్న కదా, ఇప్పుడు నా ఒపీనియన్ చెప్తా. దేవర మూవీ ట్రైలర్ ఎలా ఉందంటే, నాకైతే ఓకే అనిపించింది అని చెప్పొచ్చు. దేవర మూవీ ట్రైలర్ ఒక రేంజ్లో ఉందిరా, మాస్గా ఉంది. అరే మామూలు లేదురా, సీన్స్ నెక్స్ట్ లెవెల్స్లో సీన్స్ అయితే కట్ చేసిరా మూవీ ట్రైలర్లో అని అనిపించలేదు. ఓకే అనిపించింది నాకైతే. దేవర మూవీ ట్రైలర్ నాకైతే బచ్చగా అయితే నచ్చలేదు అని చెప్పవచ్చు. ఓన్లీ ఈ ట్రైలర్ మొత్తం చూసినానంటే ఓన్లీ ద స్టార్డమ్, ఓన్లీ ద హీరో ఆఫ్ జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పొచ్చు. తన లుక్స్, తన పర్ఫార్మెన్స్, తను చెప్పే డైలాగ్ అరాచకం. సెకండ్ వచ్చేసరికి ఇప్పుడు పుష్ప ద రూల్ ట్రైలర్ మూవీ ఎలా ఉంది? అస్సలకి ఏం మాట్లాడాలి భయ్య. నేను ఎలాంటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నానంటే, మామూలు ఎక్స్పెక్టేషన్ కాదు, అవి నెక్స్ట్ లెవెల్లో ఊచకోత. ట్రైలర్ అయితే అరాచకం ఉంటుందేమో, సోషల్ మీడియా మొత్తం తగలబెట్టేస్తాడేమో ట్రైలర్తో అని అనుకున్నా, అనిపించింది కూడా. బట్ నాకు కొంచెం అయితే డిసప్పాయింట్ చేసిన అని చెప్పొచ్చు. పుష్ప ద రూల్ ట్రైలర్ ఓవరాల్గా అయితే బాగా అనిపించింది, అరాచకం కాకుండా. దేవర మూవీ ట్రైలర్ ఎలా అనిపించింది, దానికి కొంచెం ఒక 2 మెట్లు పుష్ప 2 ట్రైలర్ బాగా అనిపించింది అంతే. ఓకే యావరేజ్ ఇస్తున్నా. అలా ఈ 2 ట్రైలర్ అయితే నాకు బచ్చగానైతే నచ్చలేదు. కానీ చెప్తున్నా, పుష్ప 2 ట్రైలర్ అరాచకం రికార్డ్ పెట్టింది. ఈ 2 ట్రైలర్స్లో ఏ ట్రైలర్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి.